ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 59వ శ్లోకంలో 238వ నామము మనువిద్య అంటే మనువుచే ఉపాసించబడిన విద్యాస్వరూపిణి అని అర్థము. 239వ నామము చంద్రవిద్య అంటే చంద్రునిచే ఉపాసించబడిన విద్యాస్వరూపిణి అని అర్థము. తరువాత 240వ నామము చంద్రమండల మధ్యగా అంటే చంద్రమండల మధ్య భాగమున ఉండునది అని అర్థము. 241వ నామము చారురూప అంటే అత్యంత సుందరమైన ప్రశాంతమైన రూపము కలది అని అర్థము. 242వ నామము చారుహాస అంటే అందమైన నవ్వు కలది అని అర్థము. 243వ నామము చారుచంద్ర కళాధర అంటే అందమైన చంద్రకళను కిరీటముపై అలంకరించుకున్నది ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి అని అర్థము. తర్వాత వీడియోలో ఈ శ్లోకానికి మరింత అర్థాన్ని తెలుసుకుందాము. అంతవరకు శ్రీమాత్రే నమః.